మస్తాన్ వలి. ఏం చేస్తుంటారు మీరు? చిన్న వ్యాపారం చేస్తుంటాను. ఏంటి సార్ ఇలా పట్ట అందుకున్నారా? చాలా సంతోషంగా ఉంది. ఇది అద్భుతంగా ఉంది. ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం. మంగళగిరి ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ స్థానంలో నిలబెడతారు లోకేష్ గారు. అది మేము కళ్ళారా చూస్తాం. వచ్చే సంవత్సరం వచ్చే ఎన్నికల నాటికి లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీతో కంపల్సరీ గెలవాలని ఆకాంక్షిస్తున్నాం. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అది ఇలాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కు ఎంతో ముఖ్యము. మా మంగళగిరి ప్రజలు చేసుకున్న పుణ్యం మాకు ఇలాంటి వ్యక్తి దొరకడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి సార్ మార్పుని తీసుకొచ్చారా మంగళగిరి ప్రాంతంలో గెలిచి? చాలా అసలు ముఖ్యం. లోకేష్ మా మంగళగిరి రావడమే అదృష్టం. అది ముఖ్యంగా. అవును. ఏంటి సార్ మరి ఈ రోజే శంకుస్థాపన కూడా చేశారు 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి. ఎలా అనిపిస్తుంది అసలు? ఏదైతే చెప్పారో దానికి ఇంకా ఎక్కువే చేస్తారు కానీ 1% కూడా తగ్గదు. ప్రజల పక్షాన నిలబడతాడు. పేదలకు ఎంత చేయాలో అంత చేస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సంపూర్ణమైన విశ్వాసం ఉంది జనాలకి. ఈ పట్టాల వల్ల జనాల్లో ఉన్న అపోహలు ఇవన్నీ కూడా తొలగిపోయినాయి. ఇంతకుముందు ఏదేదో అనుకున్నారు, ఎవరెవరు ఏదన్నారు, ఈ సిద్ధు కాగితాలు అన్నారు, ఈ పట్టాలు కాదన్నారు. కానీ ఇవాళ వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగింది. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఒక వ్యక్తిగా, ప్రజల మనిషిగా, ఒక పేదల పక్షపాతిగా ఇలాంటి గొప్ప మనిషి మనకు కావాలి. ఇలాంటి వాళ్ళు దినదనాభివృద్ధి చెందాలి. మన రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి. మనకు కావాల్సింది కూడా అదే. ముఖ్యంగా మన మంగళగిరి ప్రజలు చాలా అదృష్టవంతులు. ఇక్కడ వైసీపీ తెలుగుదేశం కాదు, ఇక్కడ ప్రజలు, పేద ప్రజలు. మన కాన్సెప్ట్ పేద ప్రజలు. ఇక్కడ వైసీపీ వాళ్ళు, జనసేన లేకుండా ఇంకోరు ఇతరత్ర కాదు. మనకు కావాల్సిన పేద ప్రజలు. ఎప్పుడూ ఒకే పార్టీలో ఒకేలా ఉండరు. నాయకులు కూడా ఉండడం లేదు. ప్రజలు మనలో పొందినప్పుడు ఆటోమేటిక్గా మారుతారు. ఇవాళ ఎంత మెజార్టీ ఇచ్చారు ప్రజలు. ఈ మెజార్టీకి లోకేష్ బాబు గారు దానికి సమాధానం చెప్తున్నారు. ప్రజలకు ఎంతో సంతోషకరమైన ఇది చేస్తున్నారు. ఇలాంటిది మళ్ళీ మనం చూస్తామనిపించేటట్టుగా చేస్తున్నారు. రిటర్న్ వాల్ ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు కూడా పెద్ద చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇంకా అసలు మా మంగళగిరి ప్రాంత ప్రజలకి, పేద ప్రజలు, అసైన్మెంట్ భూములలో, కొండ ప్రాంతాలలో, చెరువు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఇంకా ధైర్యంగా, సంతోషంగా, ఎంతో ఆనందంగా బతికే అవకాశం కల్పించాడు. ఒక సొంత ఇంటి కళ నెరవేరుతుంది. ఈరోజు తీస్తారేమో, ఉంటాయో ఉండవు అనే భయం నుంచి ఇవాళ ఎంతో హ్యాపీగా ఉంది. అది ధన్యవాదములు. అస్సలు డౌట్ లేదు. ఈసారి 95,000 మెజార్టీ మొన్న, ఈసారి 1,50,000 మెజార్టీతో గెలవాలి. అవసరమైతే ఇంకా అత్యధిక మెజార్టీతో గెలవాలి. 300 ప్రజలు ఈసారి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. నిలబడతారు కూడా.